తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. శ్రీలక్ష్మి గారు నమస్కారం. విజయశ్రీ గారు, శ్రీ లలిత అష్టోత్తర శతనామావళిలో మనము 21 నామాలు పద్మ కైరావ మందార సుమాలిన్యాయ నమో నమః. పద్మ కైరవ 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 పద్మ కైరవ మందార సుమాలిన్యై నమో నమః. ఆ నామం గురించి చాలా చక్కగా వివరించారు. అసలు ఆ అమ్మవారు కళ్ళకి కట్టినట్టుగా ఆ మాలతో ఎలా ఉంది అన్నట్టుగా వర్ణించారు. ఇప్పుడు ఏ నామం చెప్తారండి? మనకిప్పుడు 22వ నామం అండి. 22వ అమ్మవారు ఆ మాల ధరించి అద్భుతమైన కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నప్పుడు, అంటే ఈ అమ్మవారిని దర్శించిన భక్తులు ఉంటారు కదా. అవునండి. అంటే వాళ్ళు వసిన్యాది వాగ్దేవతలు అవచ్చు, ఋషులు అవ్వచ్చు. వాళ్ళందరూ అంటే ఇప్పుడు వ్యాస మహర్షి కూడా ఋషే, వాల్మీకి కూడా ఋషే, ఋషి తుల్యులు వాళ్ళు మానవాకారంలో ఉన్న. వాళ్ళందరూ దర్శించిన మీదటే కదా అన్నీ మనకు చెప్తున్నారు. ఇప్పుడు ఈ బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి సహస్రం కానీ ఇవన్నీ కూడా మనకి అష్టోత్తరం కానీ వాళ్ళు అవన్నీ దర్శించి మనకు చెప్పారా అన్నట్టుగానే ఉన్నాయి. ఈ నామాలు అష్టోత్తరంలో కూడా అమ్మవారిని దర్శించి చెప్పినట్టుగానే ఉంటాయి ఈ నామాలన్నీ. మరి కళ్ళకి కట్టినట్టుగా లేకపోతే ఎలా వర్ణిస్తారు? ఇప్పుడు అమ్మవారు ఆ మాల వేసుకున్న తర్వాత, స్త్రీలు ఇలా మాల వేసుకున్న తర్వాత చక్కగా ఇట్లా మాల వచ్చి ఇట్లా నాభి వరకు ఆ మాల ఉంటుంది. ఉన్నప్పుడు అమ్మవారిని ఒకసారి దర్శిస్తే ఆవిడ ఎలా కనిపించింది? సువర్ణ కుంభ యుగ్మాభ సుకుచాయే నమో నమః. ఎంత అద్భుతంగా వర్ణించారు చూడండి. ఇంకొకసారి చెప్పండి. సువర్ణ కుంభ యుగ్మాభ సుకుచాయే నమో నమః. సుకుచాయే నమో నమః. అమ్మవారి యొక్క అవయవ వైశిష్ట్యాన్ని, అవయవ సంపదని, అంటే అంగ సౌష్ఠవం ఎంత గొప్పగా ఉంది అంటే, అమ్మవారి యొక్క అంగ సౌష్ఠవము 2 బంగారు కుంభాలు, అంటే కుండలు 2 కుండలు కలశాకారంలోనే ఉంటాయి. 3 చెప్పుకోండి. ఇక్కడ కుండ అనేది, ఇక్కడ కుంభము అన్నాడు కనుక ఆ కుండ చెప్పుకోవచ్చు మనం. కుంభం చెప్పడంలో ఒకటి ఉంది మనకి. కుండ ఎప్పుడు కూడా భూమి నుంచి వచ్చింది, మట్టితో తయారు చేస్తారు కదా కుండలు. కుండ మట్టితోనేగా. భూతత్వం అంటే భూమిలో పుట్టి పెరిగిన ప్రతివాడు కూడా అమ్మవారి యొక్క సుకుచాయే నమో నమః సువర్ణ కుంభ అలా తీసుకోవాలి మనం. సువర్ణ కుంభాల వంటి స్తనములు కల అమ్మవారిని మనము కుంభంతో ఎందుకు చెప్పాము? కుంభం మట్టితో వస్తుంది, మట్టిలోంచే మనం పుట్టాం, మనందరం మట్టి మనుషులమే. అందుకే ఇన్ని అనుభూతులు, స్పందనలు, స్పర్శలు మనకి. మట్టిలో ఉన్నటువంటి వాసన, ఆ మట్టిలోంచి వచ్చినటువంటి పంచభూతాలు ఇవన్నీ కూడా మనం మట్టిలోంచి పుట్టాం గనక అమ్మవారు సువర్ణ కుంభ యుగ్మాభ సుకుచాయే నమో నమః అని ఉంటే, చక్కటి అందమైన అంగాశయ సౌష్ఠవం కల అమ్మవారి యొక్క కుచద్వయం ఎట్లా ఉంది అంటే సువర్ణ కుంభాల్లాగా ఉన్నాయట. సువర్ణ కుంభాలతోనే ఎందుకు పోల్చారు అంటే, కుంభము కలశాకారంలో ఉంటుంది. అవునండి, కుంభం అంటే కలశాకారంలో ఉంటుంది. కుంభం చక్కగా ఇట్లా వచ్చిందంటే అది మంచి కలశం ఆకారంలో ఉంటుంది. కలశం కూడా మనం సువర్ణ కలశాలు ఇట్లాగే పెడతాం కదా, కలశంతో ఆహ్వానం చెప్తూ ఉంటాం పెద్ద పెద్ద వాళ్ళకి. ఆ కలశాకారం మళ్ళీ శ్రీచక్రాన్ని పోలి ఉంటుంది. అసలుకండి ఆవిడ అవయవ సంపదని చెప్పినా దాంట్లో శ్రీచక్రం ఉందంటే మనకి ఏమనాలి? మనం అంటే శ్రీచక్రం, కుంభం శ్రీచక్రం ఎలా పోలుస్తారండి? కుంభము ఆకార విశేషం ఇక్కడ పోల్చడం కాదు. ఎవరి కుంభం వేరు, కలశం వేరు, శ్రీచక్రం వేరు, వస్తువులు ఇవన్నీ. ఇప్పుడు శ్రీచక్రం మనం ఒక లోహంతో తయారు చేస్తాం, వెండి అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, రాగి అవ్వచ్చు, అది లోహం. కుంభం ఏంటి? మట్టి. ఇది కాకుండా కలశం ఏంటి? కలశం కూడా మనము రాగితోనే చేస్తాం, లేకపోతే వెండితో చేస్తాం, అది లోహమే. శ్రీచక్రము లోహమే, కలశము లోహమే. ఈ 2 కూడా ఎలా వచ్చినాయి అంటే ఆకార విశేషంలో ఈ యొక్క కుంభం ఆకారంలో ఉన్నాయి. కుంభం ఎలా వస్తుంది? ఇలా వచ్చి ఇలా వస్తుంది. అవునండి. కలశము ఇలా వచ్చి ఇలా వస్తుంది. శ్రీచక్రం కూడా అంతే, ఇలా వచ్చి ఇలా వస్తుందిగా. పైన కొన్ని చక్రాలు, కింద కొన్ని చక్రాలు. అమ్మవారి యొక్క స్తన సంపద చెప్పాలన్నా
అవి 2 శ్రీచక్రాల్లాగా ఉన్నాయట మరి. అద్భుతం. అసలు ఒక శ్రీచక్రం ఉంటేనే అమ్మవారు శ్రీచక్ర సంచారిణి అమ్మవారు. అవునండి. అటువంటిది సువర్ణ కుంభాల్లాగా ఉన్నటువంటి అమ్మవారి యొక్క అంగసౌష్ఠవము ఎలా మెరుస్తోందంటే చక్కగా సువర్ణ కుంభ యుగ్మాపు. భా అంటే కాంతి అండి. భారతదేశానికి భా అని వస్తుంది కదా, భారత దేశం మంది. అంటే కాంతితో, అంటే కాంతి అంటే అగ్ని, అంటే కాంతికి మూల స్థానం అగ్నే కదా. భారతదేశం అంటే మనకు వచ్చేది అదే. ఎక్కువగా అగ్ని మీద రతి ఆసక్తి ఉన్నది భారతదేశం. మన వాళ్ళు హోమం చేస్తే యజ్ఞం చేస్తే కానీ ఏం చేయరు కదా. చేయరు. ఎక్కువగా యజ్ఞయాగాలన్నీ అగ్నితో కూడుకున్నటువంటివి. యజ్ఞము యాగము ఋషులందరూ చేసి ఎన్నో రకాలైనటువంటి దేవతలను ప్రీతి చేశారంటే అవన్నీ కూడా అగ్ని కార్యాలే. భా ప్రకాశించేటువంటిది ఒక కాంతి, రతి. భారతి కదా మన అమ్మవారు కూడా, సరస్వతీదేవి కూడా. భారతదేశానికి అట్లా ఉంది. అందుకే ఎక్కువగా అగ్ని మీద ఆపేక్ష ఉన్నటువంటి దేశం మంది. అందుకనే పుణ్యభూమి, కర్మభూమి, పుణ్యభూమి, జ్ఞానభూమి, యోగ భూమి, ఇవన్నీ మన భారతదేశం ఒకట. అట్లా సువర్ణ కుంభ యుగ్మాభ సుకుచాయే నమ. ఇక్కడ కూడా సుమాలిన్యేలాగా సుకుచాయే నమ, సుకుచాయే నమో నమ. అంటే అమ్మవారి యొక్క కుంభద్వయం ఎలా ఉంది అంటే సువర్ణవర్ణంలో ఉంది. సువర్ణవర్ణం ఎందుకుంది? అది కాంతిమయం, అది బంగారు ఛాయ. బంగారు ఛాయ. ఆ సువర్ణం అంటే ఏంటి? 2 అర్థాలు. ఒకటి బంగారం, ఒకటి చక్కటి ఛాయ, మంచి సువర్ణం. సువర్ణంలో అంటే వర్ణము అంటే రంగు, సువర్ణం అంటే శుభప్రదమైనటువంటి వర్ణం. అంటే పసుపు రంగు, పసుపు మనకి శుభప్రదమైన వర్ణమే కదా. సో అమ్మవారి యొక్క స్తన సంపదని చెప్పేటప్పుడు సువర్ణ కుంభాలతో పోల్చి ఆ కుంభాలని కలశాలతో పోల్చారు. ఎందుకంటే కలశాలు అవనివ్వండి, కుంభం అవనివ్వండి, అవి శిశువులకి అమృత క్షీరధారలను ఇచ్చేవి. శిశువులకి ఇప్పుడు ఒక శిశువు రేపు పొద్దున ఒక బ్రహ్మాండమైన ఋషి అవ్వచ్చు, ఒక యోగి అవ్వచ్చు, ఒక సాధకుడు అవ్వచ్చు, ఒక అమ్మవారి ఉపాసకుడు అవ్వచ్చు, ఈ రోజుల్లో చెప్పుకుంటే ఒక మంచి సైంటిస్ట్ అవ్వచ్చు, ఒక స్పేస్ మెన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ వాడికి ముందు సువర్ణ కుంభ యుగ్మాభసు కుచాయే నమో నమ ఉందే. ఎటువంటి బంగారు కలశాల్లో ఉన్నటువంటి అమృతధారలను తాగి వాడంతటి వాడయ్యాడు. వాడి బేస్ ఎక్కడుంది? ప్రతి శిశువు కదండి. ప్రతి శిశువు ఈ యొక్క స్తన్యాన్ని అమృతధారలతో గ్రోలిన తరువాత వాడి ఆరోగ్యమే వేరు, వాడి ఐశ్వర్యమే వేరు. అంతే. ఎవరైతే అమ్మవారి సంపదగా చెబుతున్నటువంటి తల్లి యొక్క క్షీరధారలను తాగి వాడు వృద్ధిలోకి వస్తాడో, ఇది అమ్మవారి సంప్రదాయంగా వస్తుందిగా. అవునండి. ఇప్పుడు క్షీరధారలు అనేవి సహజంగా గర్భవతులై ప్రసవించిన తర్వాతే వస్తాయి. ఈ సృష్టి క్రమం ఎంత అద్భుతమో చూడండి. స్త్రీ చక్కగా ఉంది, కన్యకగా ఉంది, ఆవిడ కన్యే ఎంత చేసినా ఆవిడకి వివాహం అయింది. ఈ మంగళసూత్ర ధారణ అనేది అద్భుతమైనటువంటి ఇది మాతృత్వాన్ని ఇస్తుంది. ఈ మాతృత్వంలో గర్భం దాల్చడం ఇంకొక పెద్ద విశేషం. ఇందులో పరమాత్మనే గర్భంలో దాల్చి ఉంటుంది స్త్రీ. దాని తర్వాత ప్రసవం 9 నెలలకు అవుతుంది. ఈ 9 నెలలు ఎటువంటి క్షీరధార సమృద్ధి ఆవిడ దగ్గర ఉండదు. అవునండి. ప్రసవం అయిపోయిన మరుక్షణమే ఆవిడ క్షీరధారలను ఆవిడ కురిపిస్తూ ఉంటుంది. ఇది ఎటువంటి సృష్టి రహస్యం అండి. అంటే మరి ఇంత ఈ 9 నెలలు ఎందుకు రాలేదు? శిశువు లేడుగా తాగటానికి, లేడుగా. అవి క్షీరధారని గ్రోలి వృద్ధిలోకి రేపు వచ్చి మహదైశ్వర్యవంతుడు కావటానికి ఉపకరించేటువంటి సువర్ణ కుంభ యుగ్మాభ సుకుచాయ నమో నమః. దీంట్లో మొత్తము భూప్రపంచానికి మొత్తం కావాల్సినటువంటి సమృద్ధికరమైన, బలవత్తరమైన, బలమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి క్షీరధారల్ని స్త్రీ మాత్రమే ప్రసవించగలదు. ఎందుకంటే సృష్టికి మూల కారణం ఆరోగ్యం, దాని తర్వాత బలవర్ధకమైనటువంటి ఆహారము, దాని తర్వాత మరి మంచి వృద్ధిలోకి రావటం. ఈ మూడిటికి స్త్రీ నుంచి స్రవించేటువంటి అమృత క్షీరధారలే శిశువుకి ఒక పునాదిని వేస్తున్నాయి ముందు యొక్క భవిష్యత్తుకి. నమ్మినా నమ్మకపోయినా అందరికీ ఇది యథార్థము, సత్యము, నిత్యం. సదార్థం మీరన్నట్టు ఇది సత్యము నిత్యమైనటువంటి ఈ విషయము అత్యద్భుతంగా అమ్మవారి విషయంలో కూడా వాళ్ళు దర్శించారు. అంటే స్త్రీని స్త్రీగా దర్శించడం కాదు, ఇక్కడ అంగాంగ వర్ణన చేయటం అసలే కాదు.
కవులందరూ ఏంటో అంగాంగ వర్ణన చేశారు, ఈ మన పురాణాల్లో ఇలా ఉంటాయట, కావ్యాల్లో అలా చెప్తారటని విమర్శించే వాళ్ళందరికీ కూడా విశేషణాలతో సజ్ఞానహేతుకమైనటువంటి నామాలు తెలుసుకున్న తర్వాత ఇటువంటి సందేహాలు వాళ్ళకి రావు. అమ్మవారి యొక్క చూసే భావమే యద్భావం తద్భవతి. వాళ్ళు ఎలా చూస్తే అలా కనిపిస్తుంది. వాళ్ళు చూసేది ఏమిటంటే ఒక స్త్రీ దృష్టితో చూస్తే అది కొంచెం వాళ్ళకి ఏదో పెద్ద అంగాంగవర్ణన చేసినట్టుగానే కనిపిస్తుంది. కానీ ఆ స్త్రీకి ఉన్నటువంటి అంగ సౌష్ఠవంలో ఉండేటువంటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం చేసుకుంటూ ఉంటాం మనం. అది ఎక్కడుందండి? సువర్ణ కుంభ సుకుచాయనమాలోనే ఉంది. అవును. ఈ ఆరోగ్యం అంతా ఎక్కడుంది? విమర్శించే వాళ్ళు కూడా తల్లిపాలు తాగిన వాళ్ళేగా. మీరు రోము గుద్దే వాళ్ళు అంటారు, అలాంటి వాళ్ళు విలువ తెలుసుకోకుండా ఇదేదో అంగాంగ వర్ణన అనుకునే వాళ్ళకి అలాగే కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే అసలు కుంభ సంభవులైనటువంటి ఈ ద్రోణుడు అగస్త్యుడు ఉన్నారు కదండి, వాళ్ళు కొండల్లోనే పుట్టారు. ఎంత విచిత్రం చూడండి. ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు ఉంటారు, రకరకాల మనకి పద్ధతులు ఉన్నాయి, టెస్ట్ ట్యూబ్ బేబీ అని, సరోగసి అని చాలా రకాలు ఏవో ఉన్నాయి. కానీ ఈ సరోగసీలు కానీ టెస్ట్ ట్యూబ్ బేబీస్ కానీ ద్రోణుడు అగస్త్యుడు ఉన్న కాలంలోంచి ఉన్నాయంటే మన భారతదేశం ఎప్పుడో పురోగతి చెందింది, ఎప్పుడో అభివృద్ధి చెందింది. ఇప్పుడు కౌరవులు 100 కూడా కుండల్లోనే పెట్టారు. ఇంతమంది శిశువులని కుంభ సంభవాలను చేస్తున్నటువంటి భారతదేశ చరిత్రను తీసుకొని ఈ కుంభాన్ని అమ్మవారి కుచంలో ఎందుకు పెట్టారు అంటే ఆ కుంభ సంభవత్వం అనేది ద్రోణుడికి అగస్త్యుడికి కూడా ఉంది. అటు వారు కూడా స్తన్యాన్ని తీసుకున్న వాళ్ళే, మళ్ళీ కుంభ సంభవులు అయినప్పటికీ, కుండలో పుట్టినప్పటికీ కూడా వాళ్ళు మళ్ళీ తల్లిదండ్రుల దగ్గర స్తన్యాన్ని. అసలు ఎందుకండి ఒక సంప్రదాయం మన భారతదేశంలో ఏదుందంటే ఈ స్తన్యం ఇవ్వటం అనేది తల్లే కాదు, ఎవరి దగ్గర స్తన్యానికి సమృద్ధిగా చీర ఉంటుందో వాళ్ళు పాలు ఇవ్వటమే పిల్లలకి. ఇతను నా శిశువా కాదా అనేటువంటి భావన కూడా పూర్వకాలంలో ఎవరి దగ్గర ఉండేది కాదు. పసిపిల్లడు దైవత్వం, వాడు దేవుడితో సమానము. వాడికి ఆకలి వేస్తోంది, మనకు అవకాశం వచ్చింది, వాడికి క్షీరదారాలని మనం చక్కగా వాడికి ఇచ్చి వాడి ఆరోగ్యాన్ని కాపాడదాం. వీడు నా పిల్లవాడు కాదు కదా అనేటువంటి భావన స్త్రీలకు ఉండేది కాదు. ఎంత ఎంత సహృదయము, విశాల హృదయము, ఎంత దాన గుణము. అందుకనే మాతృమూర్తి అంటే మాతృమూర్తిత్వాన్ని వాళ్ళు పంచేవారు ఏ పిల్లవాడికైనా కూడా. అవునండి. ఈ తల్లి శిశువు ఈ తల్లి దగ్గరే పాలు తాగాలనేటువంటి పద్ధతి కూడా మన పూర్వకాలంలో లేదు. ఎవరో ఒకళ్ళు పాలిస్తూ ఉండేవారు పిల్లలకి, అంతే. అలా క్షీర సంపదలని ఇది అమ్మవారి పరంగా వచ్చినటువంటి అద్భుతమైన వరం గనక స్త్రీలకి. సువర్ణ కుంభ యుగ్మాససు సుకుచాయే నమో నమః. ఈ కుచములు కూడా చక్కటి శుభప్రదమైనటువంటి లక్షణాలతో ఉన్నాయి. ఈ సువర్ణం అనేది ఒక లోహం. ఇవి అంటే లోహాలన్నింటిలోకి ఉన్నతమైనది ఏమిటి? సువర్ణం. మహారాజుది సువర్ణం లేనిదే అసలుకి ఏమి అంటే సువర్ణానికి పోల్చదగ్గటువంటి లోహమే మనకి లేదు, లోహమే లేదు. ఆ సువర్ణంతో పోల్చినటువంటి కుంభముల వంటి స్తనములు అమ్మవారికి ఎక్కడున్నాయి? ఉన్నత స్థానంలోనే ఉన్నాయి. ఉన్నత స్థానంలోనే ఉన్నాయి. ఈ ఉన్నత స్థానాన్ని ఒక ఉన్నతమైనటువంటి లోహ వర్ణంతో పోల్చి ఆ బంగారానికన్నా విలువైనటువంటి బంగారం లోహం స్తనాలు అమృతధారల్ని సజీవంగా దానం చేయగల దాతలవి. దాతలు ఈ సువర్ణ కుంభ యుగ్మాలు ఉన్నాయే, ఆ కుచములు ఉన్నాయే, అవి క్షీరధారల్ని నిరంతరం స్రవించేటువంటి మహాదాతలవి. ప్రపంచానికంతా కూడా ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి మహాదాతలైనటువంటి ఆ సువర్ణ కుంభ యుగ్మాన్ని అమ్మవారి ద్వారా ఎందుకు చెప్పిస్తున్నారు అంటే విశ్వమాత విశ్వగ్రాస. మరి అందరికీ కూడా ఆహారాన్ని ఇవ్వవలసింది ఆవిడే, అందరికీ శ్రీమాత ఆవిడే. మరి శ్రీమాత అయినటువంటి విశ్వమాత అందరికీ ఆహారం పెట్టాలంటే ఇదిగో క్షీర సంపద నా దగ్గర ఇంత ఉంది. పాలు సంపూర్ణ ఆహారం అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆ క్షీర సంపద స్త్రీలకి ప్రసవానంతరం కల్పించి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని ఇలా మీరు దానం చేయండి స్త్రీలందరూ. ఎందుకంటే యా దేవి సర్వభూతేషు స్త్రీ రూపేణ సంస్థిత. నేను మీ అందరిలో ఉన్నాను. ఈ సువర్ణ కుంభ యుగ్మాబసు సుకుచాయన మహా అనే వరము ప్రతి స్త్రీకి ఇచ్చాను నేను. ఈ అద్భుతమైన వరంతో మీరు దీనికి అద్భుతమైన దాతలుగా వారే మారేటువంటి వరాన్ని కూడా నేను ఇస్తున్నాను.
సో ఈ విధంగా మీ యొక్క అంగ నిర్మాణాన్ని ఈ విధంగా మీరు ఉపయోగించుకొని 10 మందికి సహాయపడండి అనేటువంటి సూచన సందేశం ఉంది మనకి దీంట్లో. స్త్రీకి ఇచ్చిన అద్భుతమైన అవకాశం కదా మరి ఇది మన పూర్వకాలము ఏ శిశువుకైనా ఏ తల్లినా పాలు ఇవ్వచ్చు అంటే అంత మాతృవియోగం జరిగింది, సమాజం ఎంత ఆరోగ్యకరంగా ఉందో చూడండి. కాదండి, మాతృవియోగం జరిగింది అనుకోండి పుట్టిన శిశువుకి మరి ఇంకొక స్త్రీ ద్వారా ఇచ్చినట్టే కదా. కొన్ని కుటుంబాల్లో నేను చూశానండి, అమ్మమ్మ పాలిస్తుంది మనవరాలకి. ఎందుకంటే బాల్య వివాహాలు కదా అందరికీ. కూతురు ప్రసవించినప్పుడు తల్లి కూడా ప్రసవిస్తూ ఉండేది. కూతురికి అవకాశం లేదు, తల్లి ఇస్తుంది పాలని. తల్లికి అవకాశం లేదు, తన తమ్ముడికి తనే పాలిస్తుంది కూతురు. ఇటువంటి సంప్రదాయాలు పూర్వకాలం చరిత్రల్లోకి వెళ్తే చాలా కనిపిస్తాయి. ఆ రకంగా అమ్మవారి యొక్క అంగ సౌష్ఠవ వైభవం ఇదంతా. ఇది వైభవం, సౌందర్యం కింద రాదు. ఈ సౌందర్యం కాదు, సౌందర్యం. ఇది ఇంత ఉపయోగకరమైనటువంటి స్థానాలు. సౌందర్యం ఎందుకు అవుతుంది? ఇంత ఉపయోగకరమైన, ఇంత బలవత్తరమైన, అంటే బలవర్ధకమైన పదార్థాలని అమృత క్షీరధారలుగా నింపుకున్నటువంటి స్తనద్వయం ఉన్న స్త్రీలకి మరి ఎటువంటి మహత్తరమైన దాతలనాలి. వాళ్ళ జీవితాన్ని దానం చేసి ఒక శిశువుని వాళ్ళు పైకి తీసుకొస్తారు. వాళ్ళ జీవితాన్ని దానం చేసినట్టే కదా స్త్రీ. సో ఇటువంటి వర్ణన అమ్మవారికి ఎందుకు చేశారంటే మనం ఇంకొన్ని పాయింట్స్ కూడా చూద్దాం దీంట్లో. ఇప్పుడు అమ్మవారి యొక్క సువర్ణ కుంభాలతో సాదృశ్యం పొందినటువంటి ఈ కుచద్వయం ఉన్నది కదా, ఇది చాలా కఠినమైనటువంటి ప్రదేశం. అంటే సుకుమారమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి క్షీరధారల్ని ప్రసవించే స్తనముల యొక్క స్థానము అత్యద్భుతమైనప్పటికీ కూడా సౌందర్యానికి వచ్చేసరికి, అంటే పదార్థ వర్ణనకు వచ్చేసరికి చాలా కఠినంగా ఉంటాయట అవి. అంటే కుంభం కదా, మరి కుంభం గట్టిగా కఠినంగానే ఉంటుందిగా. అదేమన్నా వెన్నముద్ద అట్లా కాదు కదా, కఠినంగానే ఉందని ఎందుకు వర్ణిస్తున్నారంటే పార్వతీదేవి శివుడి కోసం తపస్సు చేయటం మనందరికీ తెలిసింది. ఆవిడ శివుడి కోసం తపస్సు చేసింది. అమ్మవారు అంటే అనేది బృహత్ సౌవర్ణ సౌందర్యాయే నమో నమః. ఆవిడ అందాన్ని వర్ణించాలంటే శంకరాచార్యుల వారే ఎక్కడ ఇంకా కొత్త వర్ణనలు ఉన్నాయని వెతికి ఆ సౌందర్యాల్లో అత్యద్భుతమైన వర్ణనలు చేశారు. ఆవిడ సౌందర్యము ఒక్క శివుడికి మాత్రమే తెలుసుటండి. శివుడు ఎప్పుడైనా ఆవిడని సౌందర్య దృష్టితో ఎప్పుడు చూడడు, అర్ధనారీశ్వర దృష్టితోనే చూస్తాడు. కానీ మనకు ఒక నామం ఉంది, అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. ఆవిడ యొక్క ఆ బుగ్గల దగ్గర నుంచి కిందకి వంగినటువంటి అందమైన వంపు ఉంటుంది. దాన్ని ఒక పిడి, అద్దానికి పిడి పట్టుకున్నట్టుగా ఎప్పుడన్నా చుబుకం, చిన్నపిల్లలకి మనం గడ్డం పట్టుకుని అలా మన మహాశివుడు మన మహాదేవిని ఎప్పుడైనా కూడా అందాన్ని చూసి ఆవిడ యొక్క గడ్డాన్ని ఇలా పట్టుకున్నప్పుడు ఆ సౌందర్యం ఆయన ఒక్కసారి చూసి విభ్రమం చెందేవాట. ఆయనే విభ్రమం చెందేవాడు. ఆ సమయంలో శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు. శివుడు కొంచెం బయటకు వస్తే అమ్మవారి సౌందర్యం మనం కూడా చూడొచ్చని నభోమండలంలో 33 కోట్ల దేవతలు క్యూలు కట్టి ఉండేవాటండి. ఆమె సౌందర్యం అప్సరస గణం దగ్గర నుంచి, గంధర్వుల దగ్గర నుంచి, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, ఉరగలు, నాగులు, నాగజాతి స్త్రీలు అందరూ కూడా అలా గుంపులుగా వచ్చి ఆవిడ కోసం అలా ఎదురు చూస్తుంటారు. ఎప్పుడు ఈవిడ సౌందర్యాన్ని మనం ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు అమ్మవారి దర్శనం ఇవ్వదుగా. ఆ ఇచ్చినప్పుడు ఆ సౌందర్యమూర్తిని చూడాలనే తాత అప్సరసలకి సహితం ఉండేది. అటువంటి సౌందర్య రాశి పార్వతీదేవి తన యొక్క సౌందర్యంతో అసలుకి సంబంధం పెట్టుకోకుండా శివుడి కోసం తపస్సు చేస్తోంది. తపస్సు చేస్తున్నప్పుడు ఆవిడని కుమార సంభవంలో కాళిదాసే వర్ణించాలండి. ఆవిడకి చిగురాకల వంటి పెదవులు, తామరతూళ్ళు వంటి భుజాలు, శంఖం లాంటి మెడ, సువర్ణ దేహం మెరిసిపోతూ ఉంటూ నడుము ఉందా ఒడిగిపోతోందా అన్నట్టుగా లేత నడుము, ఇలా చక్కటి వర్ణనలు చేస్తూ ఉండి అంత శరీరాన్ని మొత్తం ఆపాదమస్తకం అత్యంత సుకుమార సుమవైభవం పువ్వులతోనే అంతా ఆయన వర్ణిస్తాడు. పువ్వుల్లాగానే ఉన్నాయంటాడు. అలా వర్ణిస్తూ ఈ సువర్ణ కుంభ యుగ్మాపసు కుచాయ నమః ఉందే, సువర్ణ కుంభ యుగ్మాభ సుకుచాయ నమః నామం అసలుకి. ఆ కుచవర్ణన వచ్చేసరికి మాత్రం ఆ ఒక్క ప్రదేశాన్ని కఠినంగా చెప్పాట.
ఎలా చెప్పాడు కఠినంగా అంటే, మరి సువర్ణం కఠినంగానే ఉంటుందిగా, మరి సువర్ణ కుంభాలు అన్నారుగా. సువర్ణము కఠినమైనటువంటి లోహమే, కుంభము కఠినమైనటువంటి లోహమే. ఆ కుచద్వయాన్ని చెబుతూ కాంతి కూడా చెప్పాడు. మరి కాంతి ఉన్న చోట సువర్ణానికి కాంతి ఉంటుంది. ఆ కాంతి ఉన్నటువంటి సువర్ణ వర్ణము అమ్మవారి యొక్క స్తనమండలంలో చెబుతున్నప్పుడు ఆ ఒక్క ప్రదేశాన్ని మాత్రం పుష్పాలతో ఎలా పోలుస్తాడు? అందుకొని అక్కడ మాత్రం లోహ పదార్థం పెట్టి కఠినత్వం పెట్టి సువర్ణ కుంభం అన్నాడు. లేకపోతే సువర్ణ కుంభాలు ఎందుకు? పద్మం చెప్పొచ్చుగా, ఇంతమంది పద్మ కైరవ ఇన్ని నామాలు చెప్పినప్పుడు ఏదో అత్యంత సుకుమారమైనటువంటి పదార్థాన్ని ఉపమానంతో చెప్పి ఈయన ఆవిడ యొక్క కుచద్వయాన్ని కఠినంగా ఎందుకు చెప్పాడు అంటే, అది సువర్ణ కుంభాలు కదా, అవి దగదగ మెరిసిపోతుంది. పైగా బా అన్నాడుగా, కాంతి. కాంతి అక్కడ బా అంటే సువర్ణ కుంభ యుగ్మాభ ద్వయం, రెండు ఉన్నాయి, రెండు కూడా కాంతితో మెరుస్తున్నాయి. అవి కూడా ఏంటి? కుచవర్ణంలో కూడా ఏంటి? సుకుచాయ నమః అన్నాడు. శుభము, మంగళకరము, శుభభావనలు కలిగించేటువంటి కుచములు. అందుకని సౌందర్య దృష్టితో చూసే వాళ్ళకి అవన్నీ కనిపించవు. అవి క్షీరధారలు, అమృత క్షీరధార ప్రదేశాలు, జీవాధారం. అటువంటి దృష్టితో చూసి సువర్ణ కుంభ యుగ్మాభ సుకుచాయ నమో నమః అన్నట్టు అద్భుతమైన నామం రాశాడు. ఇది మళ్ళీ పార్వతీదేవికి చెప్పేటప్పుడు ఎలా చెప్తాడు? శరీరం అంతా అత్యంత నాజూకుగా ఉండి స్తనమండలం మాత్రం కఠినంగా ఉంది అని చెబుతూ, ఎందుకు కఠినంగా ఉంది అంటే, మరి సువర్ణవర్ణంలో ఉన్నటువంటి స్తనమండలము కఠినంగా ఉండకుండా సువర్ణంలాగా మెత్తగా వెనుముదలగా ఎలా ఉంటుంది? అందుకని అది కఠిన స్తనమండలమే అది. రెండోది మరి అంటున్నాడు, కాంతితో మెరుస్తోంది అంటే వెన్నకి మృదుత్వం ఉంటుంది కానీ కాంతి ఉండదుగా. మరి ఇక్కడ సువర్ణానికి కాంతి ఉంటుంది. సువర్ణం ముందే సువర్ణం, తర్వాత సువర్ణం, చక్కటి వర్ణము, చక్కటి బంగారు ఛాయ, రెండూ కలిపినటువంటి అమ్మవారి స్తనద్వయము. అక్కడ శివుడి యొక్క తపోభంగిమలో కూడా కాళిదాసు వర్ణించాడు. అంటే ఏంటి? తపోభంగిమలో ఉన్నంత మాత్రాన ఈవిడ అవయవ నిర్మాణం ఏం మారిపోదుగా. వాళ్ళు దేవతా స్త్రీలు కదా, వాళ్ళు అపర్ణ ఆవిడ ఒక ఆకు కూడా తినకుండా ఆవిడ తపస్సు చేసినా ఆవిడ సౌందర్యం తగ్గిందా? ఆవిడ వన్నె తగ్గిందా? ఆవిడ సువర్ణ ఛాయ తగ్గిందా? ఆవిడ సౌందర్యంలో ఏమైనా చిన్నపాటి మార్పు కనిపించిందా? సీతాదేవి 11 నెలలు అశోక వృక్షం కింద కూర్చుంటే ఆవిడని హనుమంతుడు దర్శించి ఇంత దివ్యాకృతి ఏమిటి, ఇంత అద్భుతమైన సౌందర్య రాశిని చూసే కదా రావణాసుడు ఇంత మోహపడుతున్నాడు అనుకున్నట్ట. ఏంటి మళ్ళీ మట్టిలో కూర్చొని మలిన శరీర అంటే మలయ అంటే మలిన వాసిని, అన్ని మలినమే, అంగములు, శరీరము, మళ్ళీ కట్టుకున్న చీర అన్నీ కూడా మలినమైనవే. కానీ సహజ సౌందర్య రాశులు అగ్నిపుత్రికలు కదా వాళ్ళు. ఆ సహజ సౌందర్యంతో అగ్నిపుత్రిక కనుక గద్దాగా మెరుస్తుంది సీతామ్మవారు కూడా. ఇక్కడ సీతాదేవి కూడా అంతే, నీరు తాగకుండా అలా తపోభంగిమలో ఉన్న ఆవిడ యొక్క శరీర ఛాయ సువర్ణ కుంభ యుగ్మాభ సుకుచాయ నమో నమః లాగానే ఉంది ఆవిడ కూడా. ఎందుకని అలా పోల్చారంటే, సువర్ణానుకున్నటువంటి వర్ణము, సువర్ణానుకున్నటువంటి కఠినత్వము ఆవిడ యొక్క శరీరంలో ఎక్కడ కఠినంగా ఉండాలి, ఎక్కడ మృదువుగా ఉండాలి అనే విషయానికి కాళిదాసు కూడా ఇది అత్యద్భుతంగా వర్ణించాడు. సో అట్లా ఎందుకని అంటే సువర్ణం అనేది కఠినంగా ఉంటుంది కనుక చెప్పారు. ఈ విషయాన్ని ఈ బ్రహ్మాండ పురాణంలో మరి వీళ్ళు రాసిన ఈ అగస్త్య హయగ్రీవ సంవాదం ఉందిగా, హయగ్రీవ అగస్త్య సంవాదంలో అందుకనే ఈవిడ ఇటువంటి అద్భుతమైన తపస్సు చేస్తూ కూడా స్తనమండలాన్ని ఇంత కఠినంగా పెట్టుకుంది. సౌందర్య లక్షణం కదా అది. ఆ సౌందర్య లక్షణం అనగాద్భుత చారిత్ర అన్నారు. అనగాద్భుత చారిత్ర అన్నారు. ఇంకొకటి బృహత్ సౌవర్ణ సౌందర్య వసనాయ నమో నమః కూడా చెప్పారు. ఈ స్తనమండలంతో వాంఛితార్థ ప్రదాయని, భక్తులకి అమృతధారలు కోరాలనే ఉంటుంది. శిశువుకి కూడా అంతే కదండి, వాంఛితార్థ ప్రదాయని. ఆ శిశువుకి ఏమిటి? కేవలం తల్లి యొక్క క్షీరధారలను గ్రోలటం తప్ప వాడికి ఇక ఏ వాంఛ ఉండదు పాపం. అందుకని తల్లి యొక్క ఒడిలో పడుకుని ఆ క్షీరధారలను ఎప్పుడు గ్రోలుదామా అనేటువంటి శిశువు యొక్క వాంఛితార్థం కూడా తీర్చేటువంటి అమ్మవారి సువర్ణ కుంభాలు అంత అత్యద్భుతమైనటువంటివి అని చెప్పడం కోసం వాంఛితార్థ ప్రదాయిని
అనేటువంటి నామం కూడా శాస్త్రాల్లో చెప్పారు. ఎందుకంటే అనగాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని అనే నామాలు ఎందుకు చెప్పారంటే ఈవిడ యొక్క స్తనమండలానికి కూడా ఇంత పెద్ద చరిత్ర ఉంది కదా. ఆ చరిత్ర ఏంటి? వాంఛితార్థ ప్రదాయిని. ఎవరు ఏది కోరుకుంటే అది వారికి జరుగుతుంది. అంటే ఒక స్త్రీ యొక్క స్తన్యధారలు అమృతధారలతో సమానమైనవే కాకుండా అవి వాళ్ళు ఏది కోరుకుంటే అది వాళ్ళకి లభించేటువంటి అద్భుతమైన వరం కూడా ఇస్తుంది. అంటే కూడా ఎలాగంటే క్షీరధారలు గ్రోలినటువంటి శిశువుకి ఉండేటువంటి జ్ఞానం వేరు, సంస్కారం వేరు, అతనికి వచ్చేటు స్త్రీలకు పిల్లలకైతే సౌభాగ్యమే వేరు. ఎందుకంటే ఆ క్షీరధారల్లో అన్ని అద్భుతమైన రహస్యాలు దాగున్నాయి. అది ఇప్పుడిప్పుడు మన డాక్టర్లు తెలుసుకొని ఫస్ట్ మిల్క్ చైల్డ్కి ఇవ్వండి అనేసి డెలివరీ అవ్వగానే పిల్లలకి ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నారు ఈ విషయాన్ని. ఇప్పుడు ప్రస్తుతం అయితే చాలా ఇప్పుడు తెలుసుకున్నారు బాగా. అందుకని చేసి మనకి దొరుకుతున్నటువంటి ఆ కృత్రిమమైన పాలు కాదు, స్త్రీ యొక్క సహజమైనటువంటి పాలని ముందు శిశువులకు అందిస్తే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావు, ఎటువంటి అనారోగ్యాలు అంటవు వాళ్ళకి అని చెప్పేసి ఇప్పుడు బాగా ఈ విషయాన్ని పైకి తీసుకొచ్చారు. బాగానే ఉంది. ఈ విషయాన్ని కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే ఋషులు దర్శించి మనకి అందజేశారు. ఆ విషయాన్ని మనం ఇవాళ తెలుసుకోవటం అనేది ఆ శ్రీమాత కృపే అంతాను. దీంతో మన నామ వివరణ సంపూర్ణమైందండి. శ్రీమాత్రే నమః.